నాకు మార్నింగ్ క్లాసెస్ ఇప్పుడే అయినాయి మాట. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా, క్లాస్ అయిపోయింది. క్లాస్ అంటున్నావు ఏంటి, ఆవులు తోలుకుంటున్నావు అని అనుకుంటున్నారా? మీరే చూడండి వీడియో. చూస్తున్నారు కదండి, ఇదే నా సమ్మర్ ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ మాట. దున్నడం ఎలానో నేర్చుకున్నాను. 6కి లేచి వెళ్ళాను మా మామయ్యతో పాటు. మా మామయ్య దగ్గర నుండి నేర్పిస్తున్నాను నాకు దున్నడం ఎలానో. ఎందుకంటే వచ్చిన వాళ్ళు మాత్రం నేర్పించగలరు. ఊరికనే మనం వెళ్ళి నేర్చుకుని వచ్చేద్దాం అంటే అవ్వదు పని, లాక్కుని వెళ్ళిపోతాయి ఆవులు ఎటో ఒకటి. సో ఇలా దున్నేటప్పుడు ఆవులకి మనకు ఒక కోఆర్డినేషన్ బాండ్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం చెప్పిన కమాండ్ని ఫాలో అవుతాయి. ఆగమంటే ఆగుతాయి, ముందుకెళ్ళమంటే వెళ్తాయి, రైట్కి వెళ్ళమంటే వెళ్తాయి, అట్లా మాట. సో ఆ సంబంధం ఖచ్చితంగా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అండ్ నేను ఎప్పుడూ నేర్చుకోవాలి, కానీ నాకు టైం లేదు. అప్పుడు స్కూల్కి వెళ్ళడము, ఇంకా కాలేజ్కి వెళ్ళడం, అలా చదువులో ఉండడం వల్ల ఇంకా నేర్చుకోలేదు. ఇప్పటికి నేర్చుకుంటున్నాను, ఎందుకంటే రేపటి రోజున టర్న్ నాదే కాబట్టి నేర్చుకోవాలి. బాగానే చెప్తున్న వాళ్ళు గొప్పలు, ఒక ట్రాక్టర్ కొనుక్కోవచ్చుగా, లేకపోతే అద్దెకి తెచ్చుకొని దున్నించుకోవచ్చు కదా అని మీలో చాలా మంది అనుకోవచ్చు. వాళ్ళు గంటకి 1000, 2000, 2500 అలా అడుగుతారండి దున్నడానికి. సో అంత పెట్టుకొని డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎవరికి ఇటువైపు ఇష్టం ఉండదు. అండ్ ట్రాక్టర్ కొనుక్కుందామంటే 6-7 లక్షలు పెట్టి కొనుక్కునే అంత స్థాయి ఉండదు మాట ఇటువైపు. ఇది ఎలానో వచ్చిన పని, మన చేతిలో ఉన్న పని అని చెప్పి ఇట్లా పని చెప్తారు ఆవులకినా. ఇంకా ఇది కూడా ఒక వే ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ మనం ఫిట్గా హెల్తీగా ఉండడానికి పనికి వస్తుంది. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, ఒక ఫార్మింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చానని. ఇలా కష్టపడితేనే మన కంచానికి, ప్లేట్లోకి ఫుడ్ వస్తుందండి. సో అంత ఈజీ కాదు ఫార్మింగ్ చూసి.